హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము కర్మఫలం అంటే ఏంటో తెలుసుకుందాము. పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. ఆ ఇంటి యజమాని శివభక్తుడు. ఆ భక్తుడు రోజు శివపూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకు వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పార్వతీదేవి కైలాసంలో శివుడితో ఇలా అన్నది: స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. కరుణించి ఏదైనా వరం ఇవ్వొచ్చు కదా అని. అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి పేదరికం మాపి ధనవంతుణ్ణి చెయ్యకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక నేను కాదనలేను. కానీ జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. అయినా వినలేదు, పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ నుండి మాయమయ్యాడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజూ గమనిస్తున్నాను. ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి? భోలా శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృధాగా పూజలు చెయ్యకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి, అది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది అని చెప్పాడు. హాయిగా కూడా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనసులో మెలిగాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటి అంటే జరిగింది అంతా చెప్పాడు. ఆవిడకి దానిమీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు పుట్టాయి. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యని బయటికి గెంటి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాని వెలుగులు చూసి, నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదమాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. ఇద్దరికీ పెద్ద గొడవ జరిగింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాణ్ణి చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన రాజభటులు దొంగలను చంపేసి రాజుగారికి ఆ వజ్రాన్ని ఇచ్చారు. ఆ వజ్రంతో రాజుగారు ఒక మంచి కిరీటాన్ని తయారు చేయించుకున్నారు. చూసావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలు బలిగొందో. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యని, పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యని, పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికి దాన ధర్మం చెయ్యలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు అయినా ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేని వారు పొందలేరు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనమవుతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్యాబిడ్డల్ని చంపాడు. భార్య గయ్యాలి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని శివుడు పార్వతీదేవికి వివరించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.